బాన్సువాడలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్, వడ్డేర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు తెలిపాయన్నారు. ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీలు ఈ బంద్లో పాల్గొని ఇది న్యాయమైన పోరాటం. ఈ పోరాటానికి అసెంబ్లీలో మేము ఏకగ్రీవంగా తీర్మానం చేశామని చెప్పి ఈరోజు బాన్సువాడ పట్టణంలో వనం గంగాధర్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ పక్షాన ఇక్కడ బీసీ బంద్ సంపూర్ణంగా వచ్చినప్పుడు ప్రతి షాప్ తీసుకుని ఒక్క షాప్ జరగకుండా ప్రజలే స్వచ్ఛందంగా బంద్ పాటించడం నిజంగా ఈ శుభసూచకంగా చెప్తా ఉంది. ఒక్కటైతే అన్ని రాజకీయ పార్టీలు మరి మద్దతు ఇవ్వడం, వారితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారంతర వాళ్ళే మరి షాపులు కానీ, దుకాణాలు కానీ, స్కూళ్ళు కానీ అన్ని బంద్ చేసుకున్న సందర్భం చూస్తే నిజంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ సాధించే వరకు పోరాటం చేసిందో ఈరోజు కూడా ప్రజలు మద్దతు ఉంది. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మన జిల్లాలోనే గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు బీసీలకు జనాభా ప్రతిపాదికన ఏదైతే ఉందో దానికి రిజర్వేషన్ చేయాలని చెప్పి కామారెడ్డిలో రిజర్వేషన్ చేసే సందర్భంలో మరి దాన్ని కూర్చా తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు పట్టుబట్టి పొన్నం ప్రభాకర్ గారు, వాసాది శ్రీహరి గారు, అందరూ కొండా సురేష్ గారు, ప్రజలు టీసీ నాయకులు, ఓసీ నాయకులు అందరూ కూడా పట్టుబట్టి దీన్ని సాధించాలని చెప్పి సర్వే నిర్వహించి టెక్నికల్గా ఎక్కడ కూడా పొరపచ్చం లేకుండా చేయాలని చెప్పి సర్వే ఆధారంగా అవగాహన చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో ఇష్యూ చేయాలని చెప్పి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి ఢిల్లీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే, రాష్ట్రపతి పంపిస్తే అది అక్కడ పెండింగ్ పెట్టి దాన్ని టైం పాస్ చేస్తూ ఉంది. అదే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ దగ్గర పెండింగ్. ఈ రకంగా కుట్రపూరితంగా పెండింగ్ పెడతా ఉంటే ప్రభుత్వం ఒక 100 ముందడు చేసి మళ్ళీ జియో నంబర్ 9 ఇష్యూ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ముందుకుపోయిన సందర్భంలో కొందరు మరి వాళ్ళ స్వార్థం కోసమా వాళ్ళ జైలు లాభం తెలియదు కానీ కోర్టుకు పోయి దాని మీద స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరం, బాధాకరం.